ప్రార్థన ఎక్కువ సమయం చేయాలని ఆశగా ఉందా? గంటలు గంటల తరబడి ప్రార్థనలో సమయం గడపాలని ఆశగా ఉందా? ఆసక్తిగా ప్రార్థన చేయాలని ఉందా? ఎలాంటి కష్టమొచ్చినా, శోధనలొచ్చినా ప్రార్థనలో స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నారా? ఆశగల ప్రాణంను దేవుడు తృప్తిపరుస్తాడు. మనం ఆశపడకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మన ప్రతి పరిస్థితికి పరిష్కారం ప్రార్థనలో ఉంది. బైబిల్‌లోని భక్తులెందరో, మనకు సువార్తను అందించిన భక్తులెందరో కూడా ఆయన సన్నిధిలో ప్రార్థనలో అత్యధిక సమయం గడిపిన వారే. ప్రార్థన మనల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. ప్రార్థన మనకు ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. మన జ్ఞానంతో సాధించలేనిది ప్రార్థనతో సాధించవచ్చు. భక్తులందరూ కూడా ఏ సమయమైనా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ అవమానం ఉన్నా ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనే వారు ప్రాణాధారం అనుకున్నారు కాబట్టే. కానీ మనమైతే చిన్న ప్రాబ్లం రాగానే ప్రార్థన సమయాన్నే దొంగిలించేస్తూ ఉంటాం. ప్రార్థన చేయాలని లేదు, ప్రార్థించాలన్న మనసు లేదు, ఒకవేళ మోకరించిన నాకు మాటలు రావట్లేదు అని ఇలాంటి మాటలు చెబుతూ ప్రార్థనని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ ఆ సమయంలో కూడా ఎవరైతే దేవునిపైన ఆధారపడి ప్రార్థిస్తారో వారు ఊహించిన అద్భుతాన్ని వారు పొందుకోగలుగుతారు. మనం బ్రతకడానికి గాలి ఎంత ప్రాముఖ్యమో మనందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనం గాలిని పీల్చడం గురించి ఎప్పుడైనా విసిగిపోయారా? అబ్బా, ఈరోజు ఉదయం నుండి నేను గాలి పీల్చి పీల్చి అలసిపోయాను అని ఎవరైనా అంటారా? లేదు. ఎందుకంటే గాలి మన ప్రాణాధారం కాబట్టి. సేమ్ అలాగే మన ఆత్మకు ఆక్సిజన్ లాంటిదే ప్రార్థన. ప్రార్థన ఎప్పుడూ భారంగా, బాధ్యతగా చేయడం కాదు. అలా చేస్తే మనకు బోరింగ్గా అనిపిస్తుంది. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. మనమైతే దేవుని సన్నిధికి వెళ్ళి అదివ్వు, ఇదివ్వు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడమే ప్రార్థన అనుకుంటాం. ప్రార్థన అంటే దానికి మించి. ప్రార్థన అంటే మనం మాట్లాడడమే కాదు, దేవుడు కూడా మాట్లాడతాడు. ప్రార్థన అంటే కేవలం మన అవసరతలు చెప్పడమే కాదు, మన ఆలోచనలు చెప్పడమే కాదు, ఆయన కూడా ఆయన ఆలోచనలు మనకు చెబుతారు. ఆయన చిత్తాన్ని బయలుపరుస్తారు. ఆయన ఏమనుకుంటున్నాడో మనకు వివరిస్తాడు. ఆయన కనబడతాడు. ఆయన మనల్ని దర్శిస్తాడు, మనల్ని తాకుతారు. అందుకే మన ప్రార్థనలు ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ఒకరోజు ఎక్కువగా చేసి మరొక రోజు అస్సలు చేయకుండా ఉండడం అలా కాదు. చూడండి, ఒక చెట్టుకి ఒకరోజు నీరు పోసి మిగతా 6 రోజులు నీరు పోయకుండా ఉండండి, అది చచ్చిపోతుంది. మన ఆధ్యాత్మిక స్థితి కూడా అంతే. అదే చెట్టుకి మీరు రోజు కొన్ని వాటర్ పోసినా పర్వాలేదు, కానీ డైలీ పోయండి. డైలీ అదే సమయానికి మీరు పోసినట్లయితే అది పచ్చగా ఎదుగుతుంది. అది ఆశ పెట్టుకుంటుంది, ఓకే మరి కొద్దిసేపట్లో నాకు నీరు వస్తుంది, ఈరోజు నాకు నీరు వస్తుంది అని ఆశ పెట్టుకొని ఉంటుంది అది. మనం ప్రతిరోజు ఆ రీతిగా నీరు పోసినట్లయితే అది చక్కగా ఫలిస్తుంది, పుష్పిస్తుంది, ఫలాలను ఇస్తుంది. మన ఆధ్యాత్మిక స్థితి కూడా అంతే. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నట్లయితే మనం బలంగా ఉంటాం, పుష్టిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆహ్లాదకరంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, శత్రువులు సమస్యలు లేని వారముగా ఉంటాం. చూడండి, ప్రకృతిలో మనం చూస్తూ ఉంటాం, తుఫానులు రాగానే కొన్ని చెట్లు వెంటనే విరిగిపోతాయి, నేలన పడిపోతూ ఉంటాయి రోడ్డు మీద. కానీ మరికొన్ని చెట్లు 100 సంవత్సరాలుగా ఉన్నా సరే అవి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? వాటి వేర్లు భూమి లోపల బాగా బలంగా పాతుకుపోయాయి కాబట్టి. ఆ చెట్లకి మనం వాటర్ పోయకపోయినా కూడా బ్రతుకుతాయి. కారణం ఏంటో తెలుసా? వాటి వేర్లు బలంగా లోపలికి నీటి ఊటల దగ్గరికి వెళ్ళిపోయాయి కాబట్టి. మన జీవితంలో కూడా మన ప్రార్థన లోతుల్లోనికి వెళ్ళినట్లయితే, మన ప్రార్థన అనే వేర్లు బలంగా ఉన్నట్లయితే ఏ కష్టాలు రాని, ఏ శ్రమలు రాని మనం స్థిరంగా ఉండగలుగుతాం, గొప్ప సఫలతను చూడగలుగుతాం. ఏదో ప్రార్థించాలి కదా అని ఉదయం లేచిన వెంటనే ఒక 5 నిమిషాలు ప్రార్థన, మరలా రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు ప్రార్థన, అన్నం తింటున్నప్పుడు ఒక సెకండ్ ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తే చిన్న చిన్న తుఫాన్ లాంటి కష్టాలు వచ్చినప్పుడు వెంటనే పడిపోతూ ఉంటాం. దేవుడు ఏం చేశాడు? దేవుడు లేడా? దేవుడు నా ప్రార్థన వినట్లేడా? ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ మన ప్రార్థన బలంగా ఉండాలి అంటే కనీసం రోజు ఉదయం ఒక గంట సేపైనా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. రాత్రి పడుకుంటున్నప్పుడు కనీసం ఒక అర్ధగంట అయినా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. రోజుకు ఒక 5 చాప్టర్స్ అయినా దేవునితో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన మనసేంటో మనకు అర్థమవుతుంది. ఆయన మన పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అవేవి చేయకుండా ఏదో బయటికి వెళ్ళేటప్పుడు 1 నిమిషం ప్రార్థన, ఉదయం లేచినప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు మనకు సరిపోవు, మనకి సరైన బలాన్ని ఇవ్వవు. చూడండి, ఒక్క ఇడ్లీ తిని మీరు రోజంతా ఆరోగ్యంగా ఉంటారా? రోజంతా పని చేయగలుగుతారా? రోజంతా పుష్టిగా ఉంటారా? డైలీ ఒకటే ఇడ్లీ తిని ఎన్ని రోజులు బ్రతకగలుగుతాం? మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన కనీసం దేవునితో లోతుగా వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలు వచ్చినా మనం పడిపోకుండా స్థిరంగా ఉండగలుగుతాం.
జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు మనందరికీ తెలుసు. అతను లక్షలాది మంది అనాథ పిల్లలను నడిపించేవాడు. ఆయన ఒక్క రూపాయి కూడా లేకుండా, ఎవ్వరి సహాయం లేకుండా కేవలం ప్రార్థనతోనే వేలాది మందికి భోజనాన్ని సమకూరుస్తూ ఉండేవాడు. అయితే ఆయనను అడిగినప్పుడు ఆయన చెప్పిన రహస్యం ఏంటో తెలుసా? ఆయన ప్రతిరోజు గంటల తరబడి మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపేవాడు. ఆయన ఒకసారి ఇలా అన్నారు, నేను ప్రార్థనలో గడపడం మొదలుపెట్టినప్పుడు నా మనసు వేరే ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. కానీ నేను దేవుని వాక్యాన్ని పట్టుకొని పట్టు వదలకుండా ప్రార్థనలో పోరాడుతుంటాను. కాబట్టి కొద్దిసేపటికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సమకూర్చి తన శక్తితో నింపి, తన సన్నిధితో నింపి నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నేను గంటల సమయం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపగలుగుతాను అని అన్నాడు. అందుకే జార్జ్ ముల్లర్ గారికి ఏ కష్టం వచ్చినా చెక్కు చెదరలేదు. ఏ కష్టం రాని ప్రార్థన, ఏ నష్టం రాని ప్రార్థన, ఏ అవసరత రాని ప్రార్థన, ఎంత ఎమర్జెన్సీ అవని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈరోజు మనమైతే అవసరత ఉంటేనే ప్రార్థిస్తాం, ఏదైనా అక్కర ఉంటేనే ప్రార్థిస్తాం, ఏదైనా బంధకాలు ఉంటేనే ప్రార్థిస్తాం. మన ప్రార్థన ఎప్పుడూ కూడా ఒక బాధ్యతగా ఉండకూడదు, ఏదో ఒక మొక్కుబడిగా ఉండకూడదు. పరలోకపు తండ్రితో మాట్లాడబోతున్నాను నేను అని ఆశగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో చాలామందికి ఉండే పోరాటం ఏంటి అంటే 5 నిమిషాలకు మించి ప్రార్థన చేయలేరు. ఇంకా ఏమడగాలి తర్వాత అని ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, పిల్లలని తల్లిదండ్రులతో మాట్లాడడానికి మనం ఏం ట్రైనింగ్ చేయం కదా. వాళ్ళు ఎలా మాట్లాడాలనుకుంటారో అలా మాట్లాడుతూ ఉంటారు, ఏం చెప్పాలనుకుంటారో అలా చెబుతూ ఉంటారు. వారి చిన్న చిన్న మాటలను విని తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతూ ఉంటారు కదా, ఎంతో ఆనందిస్తూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మనసు విప్పి హృదయపూర్వకంగా మాట్లాడతారో, వారు ఏదైతే ఆశపడుతున్నారో ఎలా వివరిస్తారో, మనం కూడా మన పరలోకపు తండ్రి దగ్గర అలా చెప్పొచ్చు. మనం పదాలు వెతకనవసరం లేదు, మనం పెద్ద పెద్ద సెంటెన్స్ వెతకనవసరం లేదు, గొప్ప గొప్ప నాణ్యమైన పదాలు వెతకనవసరం లేదు, గ్రామర్స్ వెతకనవసరం లేదు, పాలిష్డ్ వర్డ్స్ వెతకనవసరం లేదు. మనం ఎలా చెప్పాలనుకుంటున్నామో అలా చెబితే ఆయనకు తెలుసు. మనం ఏది మాట్లాడబోతున్నామో కూడా మన నాలుకకు రాకముందే ఆయన గ్రహించి ఉన్నవాడు. ఈరోజు మీరు ఆశపడుతున్నారా? ఎలాంటి పరిస్థితులైనా కూడా ప్రతిరోజు గంటల తరబడి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలని ఆశపడుతున్నారా? 5 నిమిషాలకు మించి ప్రార్థన చేయలేకపోతున్నారా? అయితే మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నేను కూడా నా ప్రార్థన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు ఈ మాట నాకు ఎంతో సహాయం ఇచ్చింది, ఎంతో బలాన్ని ఇచ్చింది, ఎంతో నాకు నడిపింపునిచ్చింది. అందుకే నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటగా మనం ప్రార్థన ప్రారంభించగానే మనకి ఏది ఇష్టమో అది అడుగుతూ ఉంటాం. మన జ్ఞానం అంతా ఉపయోగించి పదాలతో దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉంటాం. ఏదో ఉపన్యాసం చేసినట్లుగా, ఏదో స్పీచ్ వర్తమానం చెప్పినట్లుగా చెబుతూనే ఉంటాం. కానీ 5 నిమిషాలకు మించి మన ప్రార్థన కొన్నిసార్లు వెళ్ళదు, బోరింగ్గా అవుతుంది, ఆసక్తే ఉండదు. శక్తి లేని ప్రార్థన చేస్తున్నామని మనకు అర్థమవుతుంది, కానీ ఏదో గడపాలి కదా అని గడుపుతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనం ఆసక్తిగా ఎలా చేయాలి, ఏ సిచ్యువేషన్ ఎదురైనా కూడా గంటల తరబడి రోజు ఎలా చేయాలి అని మనం తెలుసుకోవాలన్నట్లయితే, రోమపత్రిక 8వ అధ్యాయం 26, 27, 28 వచనాలు అక్కడ మనం చూసినట్లయితే 26వ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను ఎరిగి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన మనలోనికి వచ్చి మనలో నుండి ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మొరపెడతాడని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం మన ప్రార్థన ప్రారంభించే ముందు వెంటనే మన జ్ఞానముతో మాట్లాడడం కాదు, మన అవసరతల గురించి మాట్లాడడం కాదు, మొదటగా పరిశుద్ధాత్మదేవా రండి, నేనైతే ప్రార్థన చేయలేను, నాకైతే ఎలా ప్రార్థించాలో తెలియదు. ఆయన వాక్యం సెలవిస్తుంది, యుక్తముగా ప్రార్థించుట ఎలాగో మనకు తెలియదు అని. అది పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు. మనం వెళ్తున్న ఏ సిచ్యువేషన్కి ఎలా ప్రార్థించాలో ఆయనకు మాత్రమే తెలుసు. అందుకే దేవా, పరిశుద్ధాత్ముడా మీరు రండి, మనిద్దరం కలిసి ప్రార్థిద్దాం, నాలో ఉండి మీరు ప్రార్థించండి, నేను మీకు సహకారిగా ఉంటాను అని మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి మన పక్షాన ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో యుక్తముగా ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనకి త్వరగా జవాబు వస్తుంది. మన జ్ఞానమంతా ఉపయోగించి గొప్ప గొప్ప పాలిష్డ్ వర్డ్స్ ఉపయోగించి చేసినా కూడా మనకు ఫలితం రాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన పక్షాన ప్రార్థిస్తారో అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం. కాబట్టి ఏం చేయాలి? మనం ఈ రోజు నుండి మొదటగా ప్రార్థన ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మదేవా రండి అని మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకోవాలి. అప్పుడే మన ప్రార్థన ఆసక్తిగా వెళ్తుంది, గంటల తరబడి వెళ్తుంది.